మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మనసులో ఉన్న మాటేంటి? ఆయన రాజకీయాలు వదిలారా, వదిలించుకున్నారా? అసలు ఆయన తిరిగి పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా? ఇస్తే ఏ పార్టీలో చేరుతారు? ఇలా రకరకాల చర్చ నడుస్తోంది. కొద్ది నెలల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడారు విజయసాయిరెడ్డి. రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్టు ప్రకటించారు. ఏ పార్టీలో చేరనని కూడా చెప్పుకొచ్చారు. వ్యవసాయం చేసుకుంటారని బదులిచ్చారు. కానీ ఆయన వ్యవసాయం చేసుకున్న మాట పక్కన పెడితే నిత్యం రాజకీయాల్లో హైలైట్ అవుతున్నారు. రాజకీయ కామెంట్స్ చేస్తున్నారు. ఒక్కోసారి కూటమికి దగ్గరగా ఉండేలా చూసుకుంటున్నారు. మరోసారి బీజేపీకి దగ్గరయ్యేలా వ్యవహరిస్తున్నారు. ఇంకోవైపు వైసీపీలో రీఎంట్రీ ఇస్తారనే వార్తలొచ్చేలా నిలుస్తున్నారు. ఇటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఆయన ట్వీట్ చేయడం పొలిటికల్ వర్గాల్లో సంచలనం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే పుట్టుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర్ రెడ్డి కుటుంబ ఆడిటర్గా ఉన్న విజయసాయి జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గరైన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డితో పార్టీ అవినీతి కేసులను ఎదుర్కొన్నారు. ఆయనతో పాటే జైలు జీవితం అనుభవించారు. జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు తెప్పించి సొంత పార్టీని ఏర్పాటు చేయించడంలో విజయసాయి పాత్ర ఉంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు విజయసాయి రెడ్డి చాలా విధాలుగా కృషి చేశారు. జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువగా కృషి చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ను విపరీతంగా ద్వేషించారు విజయసాయి. కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థిగా ఉన్న బీజేపీ ప్రాపకం కోసం విజయసాయి చేయని ప్రయత్నం అంటూ లేదు. అటువంటి విజయసాయి రెడ్డి నేడు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. ప్రస్తుతం మద్యం కుంభకోణం కేసు ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మెడకు చుట్టుకుంటోంది. దాదాపు 3,500 కోట్లకు పైగా స్కామ్ జరిగినట్లు అనుమానిస్తూ కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం లోతైన దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసులో ఇప్పటి వరకు 12 మంది నిందితులు అరెస్ట్ అయ్యారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టుతో వైసీపీలో ఒక రకమైన ఆందోళన ప్రారంభమైంది. అదే సమయంలో ఈ కేసులో A5 నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి అరెస్టు సైతం ఉంటుందని ప్రచారం నడిచింది. మిథున్ రెడ్డి అరెస్టు సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ కీలక ప్రకటన చేశారు. ఇందులో జగన్ రెడ్డి భార్య భారతికి సైతం సంబంధం ఉందని ప్రకటించారు. మద్యం కుంభకోణం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన హస్తం ఉందని కాంగ్రెస్ పార్టీ నమ్ముతోంది. వైసీపీ నేతలను నిర్వీర్యం చేయడం ద్వారా బలపడవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో విజయసాయి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రకటన చేశారు. ప్రస్తుతం జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు. ఆయన కర్ణాటకకు చెందిన నేత. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు ఆయన జన్మదినం సందర్భంగా విజయసాయి మల్లికార్జున్ ఖర్గేకు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో విజయసాయి రెడ్డిలో మద్యం కుంభకోణం విషయంలో భయం మొదలైందనే ప్రచారం ప్రారంభమైంది. ఏపీలో మద్యం కుంభకోణం కేసులు కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ప్రకటనలు చేస్తోంది. అయితే ఆ ప్రకటనల దాడి తన వైపు రాకుండా చూసుకునేందుకే విజయసాయి ఈ తరహా ప్రకటనలు చేస్తున్నారన్న అనుమానాలున్నాయి.